ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది గురువుగారు మాకు సంతానం కలిగారు, వారికి ఏదో ఒక ఇబ్బంది ఉంది, కారణం ఏంటని అడిగారు. మనం ఈ షార్ట్ వీడియోలో పూర్వజన్మలో మనం ఏ పాపం చేస్తే ఏ విధంగా పుడతారు అనేది చెప్పడం జరిగింది. ఇది గరుడ పురాణంలో కూడా ఉంది. మీకు నేను షార్ట్ వీడియోలో తేలిగ్గా వివరిస్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్రాహ్మణ హత్య చేస్తే పుట్టే పిల్లలు పాండురోగంతో పుడతారు. అలాగే గోవుల్ని హత్య చేస్తే మురగొజ్జులాగా పుడతారు. ఆడవారిని హత్య చేస్తే నిత్యం జబ్బులతో జీవిస్తూ ఉంటారు. అంటే ఎప్పుడు ఏదో ఒక రోగం ఉందంటే పూర్వజన్మలో వారు ఆడవారిని హత్య చేశారని అర్థం. అలాగే మాంసాన్ని తిన్న బ్రాహ్మణుని కుష్టి వ్యాధితో పుట్టి సర్వబాధలు అనుభవిస్తాడని శాస్త్రం చెప్తుంది. ఇక్కడ మీరు ఎవరు తప్పుగా తీసుకోకండి. పూర్వజన్మలో మాంసం తిని బ్రాహ్మణులు కుష్టి వ్యాధితో పుడతారు, ఈ జన్మలో సర్వబాధలు పడతారు అని చెప్పడం జరిగింది. అలాగే పురాణాలని, శాస్త్రాలని అవమానించిన వాడు క్షయరోగంతో పుడతాడు. అబద్ధపు సాక్ష్యం చెప్పినవాడు మోగవాడిగా, అబద్ధాలను వినేవాడు చెవిటివాడిగాను, ఉప్పును దొంగిలించిన వాడు చీమగాను, నిత్యం వ్యభిచారం చేసేవాడు అడవిలో ఏనుగుగాను, పిలవని పేరంటానికి వెళ్ళినవాడు కాకిగాను, స్నేహితుడిని మోసం చేసినవాడు, అంటే మన స్నేహితుల్ని మోసం చేస్తే వాళ్ళు గ్రద్దగాను, వ్యాపారంలో అమ్మకంలో మోసం చేసినవాడు గుడ్లగోబగాను, భర్తను హింసించే స్త్రీ జలగగాను, అలాగే భర్తని మోసం చేసిన స్త్రీ బల్లిగాను, గురుపత్నితో సంగమం చేసినవాడు తొండగాను, అతి కామాన్ని కలిగినవాడు గుర్రంగాను జన్మిస్తారని శాస్త్రం చెప్తుంది. అలాగే భార్యని హింసించే భర్త వచ్చే జన్మలో మేకగా పుడతాడని శాస్త్రం చెప్తుంది. ఇవన్నీ శాస్త్రంలో ఉన్న విషయాలు మాత్రమే, పురాణాల్లో ఉన్నవి. ఇవి సొంతగా చెప్పేవి కాదు. ఇవి అంతకుముందు విని ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.